అంత చక్కర అందగోడు నా కొడుకు. ఆ అందగోడు చంపినాడు. ఆయనకైనా చెయ్యిలు వస్తాయి, జనం కాలు చేతులు పడిపోతాయి. నిర్లక్ష్యంతో చేశారు. వదిలేసి వెళ్ళిపోయారు. మరి వెళ్ళిపోయాను. మరి వెళ్ళిపోను రేపు వెళ్ళిపోయాను. అది కొడుకు కారు మీద పెట్టుకెళ్ళిపోయాను. ఆ ఏడెట్టు కొడుకు అది కొబ్బ చెప్పాను. వాళ్ళు ఏదో తర్వాత ₹1,00,000 సాయం చేస్తామని వచ్చారట మీకు. ₹1,00,000 సాయం చేస్తామని వచ్చారు. ₹1,00,000 ఇస్తాము. మా ఇంట్లో పనిగా ఒక మనిషి అమ్మకి వచ్చి సోలారు అంటే నా కొడుకు చంపేసి నువ్వు ₹1,00,000 ఇస్తావు, నేను ₹1,00,000 ఇంట్లో పెట్టుకొని నా కోడల చేత నీ ఇంట్లో పని చేయించాలా? నీ పెద్దలకు మధ్యనే ₹1,00,000 ఇస్తా ఉన్నారు మీ కొడుకు విలువ అది. నా కోడలకి అది ఇంట్లో పని చేయమన్నాడు. బాగుంది కదా? ఏం బాగుంది? బాగాలేదు కదా? అంత దుర్మార్గంగా ఆలోచించారు. ఆడికి బాగుంది, మనకు బాగుంది. వీళ్ళంత పేదోళ్ళు, ఇంత కూలోళ్ళు మన వెనక తిరుగుతారు కదా, ఓట్లు వేస్తారు కదా, అది ఇది అనేది చెప్తాం కదా. వాళ్ళకి అంత నిర్దాక్షం చేయమని చేసినది. మరి అలా నీ కొడుకు నా మనవలు నా కొడుకులు పట్టుకుని వెళ్ళి నా చుట్టాల బంధువులు నరికేస్తాం. నువ్వే చెయ్యి కదా, నువ్వేసి చెయ్యి. ఏం తౌడు చంపినాడు అవుతుంది మరి అంతా. అందరికీ నమస్కారం. నేను మీ దొక్క బాలరాజు, పాతపట్నం నియోజకవర్గం. 10 జూన్ 2026 పలాసలో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన. ఒక గొర్రెల కాపరిని పలాస మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులైనటువంటి వారి యొక్క కుమారుడు ద్విచక్ర వాహనంపై ఢీకొని అక్కడికక్కడే దానయ్య అనే వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం. వారి కుమారుడు ప్రమాదం జరిగిన వెంటనే సరైన పద్ధతిలో స్పందించి ఆ దానయ్యను హాస్పిటల్కి చేర్పించుంటే ఈరోజు దానయ్య ప్రాణాలతో ఉండేవారేమో. ఇవేవి చేయకుండా ఆయన ఆ ప్రమాదం, ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఇంకో అమాయకుడిని అక్కడ పెట్టి ఈయన తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం, దానికి వారి యొక్క తండ్రి పూర్తి సహాయ సహకారాలు అందించడం, ఇది ఒక ఎత్తు. వారు నిరుపేద బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక యాదవ బిడ్డ. గొర్రెలు పెంపకందారుల దగ్గర కూలికి పనిచేస్తున్న ఒక పెంపకదారుడు. అటువంటి వ్యక్తి ప్రాణాలు లెక్కలేనితనం కింద ఎవరు చూడలేదు, తప్పించుకోవచ్చు అనేసి చూశారు. అది కుదరలేదు సరికదా. వీళ్ళు రాజీ పడే విధానము చాలా బాధ అనిపించింది. ఈరోజు సోషల్ మీడియాలోపు, చాలా న్యూస్ ఛానల్లోపు చూసి నాకే బాధ అనిపించి ఎలాగైనా సరే ఈ విషయం మీద మాట్లాడాలి. ఒక యాదవ్ బిడ్డకి అన్యాయం జరిగి ప్రాణం పోయిన తర్వాత కూడా మిగతా ప్రాంతాల్లో ఉన్న యాదవ్ సంఘాలు కానీ లేదా ప్రజాప్రతినిధులు కూడా చాలా వరకు స్పందించారు. రాష్ట్రం మొత్తం మీద అట్టడిగిపోయింది దానయ్య మరణం మీద. ప్రమాదం అనేది తెలిసో తెలియకో ఉద్దేశపూర్వకంగానే జరగనప్పటికీ మీ యొక్క నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం పోయింది. మీరు సెటిల్మెంట్ అనేది వారి యొక్క కుటుంబానికి పెద్ద దిక్కు పోయిన తర్వాత వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఇది మా బిడ్డ తప్పిదం వల్ల జరిగింది, అనుకునే చేసిన పని అయితే కాదు, పొరపాటున జరిగిందనేసి మీరు వారి కుటుంబానికి ఓదార్పు దిశగా మాట్లాడి రాజీ చేయాలి తప్ప వారి కుటుంబానికి వారి పిల్లల్ని ఆదుకుంటామని చెప్పాలి తప్ప ₹1,00,000 ఇస్తాము మీ కోడల్ని మా ఇంటికి పనికి పంపించాలని చెప్పడం ఎంత దుర్మార్గమైన చర్య. యాదవులు వీళ్ళకి ఎవరు అన్నదండ లేరు, ఒక గొర్రెలు కాపరి అనేసి ఒక చులకన. మీరు ఇలాంటి రాజకీయాలు చేస్తే అది ఎంతవరకు తగదు. ఒక విద్యావేత్త, ఒక డాక్టర్గా ఉన్నారు అంతకంటే ముందు. మీరు ఈ పని చేశారంటే ప్రజానీకం అంతా కూడా నివ్వెరపోయింది. మొత్తానికి ఒక అమాయకుడు బలి చేయాలనుకున్నారు. మీ యొక్క ఎత్తులు ఇక్కడ పారలేదు. పోలీసు వారు సకాలంలోపు దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసి అసలైన దోషులను పట్టుకున్నారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గౌరవ
జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిదిరి అప్పలరాజు కుమారుడు 18 ఏళ్ళు కూడా లేవు, 18 ఏళ్ళు నిండని వ్యక్తికి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారనేసి మీరు మాట్లాడడం ఎంత హాస్యాస్పదం. మీ వర్గానికి అన్యాయం జరిగితే ఒకటి, ఇంకొకరు జరిగితే ఇంకొకట. అందులో ఒక గొర్రెల కాపరి అనేసి మీరు కూడా ఒక నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థానం, మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి. దీన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వారు, పోలీసు వారు, మరి ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ దానికి న్యాయం జరిగే విధంగానే మీరు చూడాలే తప్ప ఇంకో విధంగా కాదనేసి మేము కోరుచున్నాం. వారికి న్యాయం చేస్తారనేసి మేము మా యొక్క ప్రగాఢ విశ్వాసం. దోషులు ఎంత పెద్ద